నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? టాప్ ఆఫ్ ది వరల్డ్. రైట్. సో ఎలక్షన్ ప్రభావం ఏపీలో తెలంగాణలో ఎలా ఉంది సార్? ఎలక్షన్కి ఏపీకి ఏం తేడా లేదమ్మా. దానికి దీనికి సంబంధం ఏముంది? ఇప్పుడు మార్కెట్లో ఎన్నో హింస, సునామీ వస్తుంది, తుఫాన్ వస్తుంది, కరోనా వస్తుంది, ఇది కొత్తగా ఏదో వైరస్ వచ్చింది. సో రియల్ ఎస్టేట్ ఎప్పుడు నేను చెప్తాను కదా, స్టాండర్డ్గా రోటీ కప్పడా మకాన్. కొద్దిగా మునీస్ బీస్కా ఫరక్ ముందు ఎలక్షన్ తర్వాత, బడ్జెట్ తర్వాత కొద్దిగా తేడాలు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే రెండు స్టేట్లు కూడా రియల్ ఎస్టేట్ బాగా ఉండాలనుకుంటాం. అయితే చాలామంది డౌట్ ఏంటంటే, ఈ కొత్త బడ్జెట్ అంటే సీఎం గారు కొత్తగా వచ్చారు, వాళ్ళ అమరావతి పరిస్థితి ఏంటి? మన రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ 15,000 కోట్లని శాంక్షన్ చేశారు అమరావతి బిల్డింగ్కి. చాలామందికి డౌట్ ఏంటంటే, ఇప్పుడు అమరావతి తెలంగాణలో అనేసి అమరావతిలో పెట్టుకుంటే బెటర్ కదా అనుకుంటారు. మీరు అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. ఇప్పుడు ఎందుకంటే మనకి టంగ్ లేదు, మనం ఎటైనా ఆలోచించవచ్చు, ఎటైనా మాట్లాడవచ్చు, ఎలాగైనా మాట్లాడవచ్చు. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ఇండివిజువల్ పర్పస్ ఏంటి, ఎందుకు కొనుక్కోవాలనుకుంటున్నాను. చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. ఏంటంటే ట్రేడింగ్ కోసం కొనుక్కుంటున్నాడా, ఉండడానికి కోసం కొనుక్కుంటున్నాడా, రెంటల్ ఇన్కమ్ కోసం కొనుక్కుంటున్నాడా, లాంగ్ టర్మ్ కొనుక్కుంటున్నాడా, లేదా సెటిల్ అవ్వాలని, నేటివ్ ప్లేస్ అని సెటిల్ అవ్వాలనుకుంటాడా, ఇలాంటి వేరియబుల్ ఫ్యాక్టర్స్లో మారుతుంటాయి. ఇప్పుడు ఏపీ సెటిల్ అన్నారు అనుకోండి, ఏపీ సెటిల్ తెలంగాణలో కంటే రేట్లు ఎక్కువైనా తక్కువైనా అమరావతి బిల్డ్ అయినా అక్కడ కొనుక్కోవాలని ప్రాధాయపడతాడు. బట్ మిగతా వాళ్ళందరూ అక్కడ కొనుక్కోవాలని లేదు కదా. బట్ హైదరాబాద్ సిచ్యువేషన్ వేరు తెలంగాణలో. సో మన 15,000 కోట్లు వచ్చింది కరెక్టే. కాకపోతే ఆ 15,000 గ్రాంటా, లోనా, అంటే అప్పు ఇచ్చారా, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నారంటే అది డౌట్. సో నాకు తెలిసి ఇది అప్పు కిందే వస్తున్నారు. ఏపీలో డబ్బులు లేవు. ఫస్ట్ ఎలా మనం చూసుకుంటే 10 లక్షల కోట్లు అప్పు ఉంది. దాని ఖర్చులు, సంక్షేమ పథకాలు అన్నీ చూస్తే 25-30 లక్షలు కావాలి 5 సంవత్సరాల్లో. ఇప్పుడు చూసుకుంటే హైదరాబాద్లో ఆ ప్రాబ్లం లేదు. హైదరాబాద్ లాస్ట్ 50-60 సంవత్సరాలు డెవలప్ అవుతూనే ఉంది. ఇప్పుడు అమరావతి 15,000 కోట్లు ఇచ్చినంత అమరావతి ఒక డే 1లో బిల్డ్ అవ్వదు కదా. డెవలప్ చేయాలంటే దానికి ఒక ప్రణాళిక ఉండాలి. సో ప్రస్తుతం ఒకవేళ ఏపీ తెలంగాణ పోలిస్తే కనుక తెలంగాణలో ఆల్రెడీ ఒక స్టడీ రేట్ ఉంది. కాదే బడ్జెట్లో తెలంగాణకి మొండి చేసి చూపించారు, ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే అది అందరికీ అండర్స్టూడ్. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్, అక్కడ గవర్నమెంట్ యాంటీ గవర్నమెంట్స్. ఇప్పుడు ఏపీలో కోalition గవర్నమెంట్. సో ఒకరు సపోర్ట్ చేసుకుంటారు. ఇప్పుడు అక్క చెల్లెలు సపోర్ట్ చేసుకుంటారు, కానీ అక్క తోటికళ్ళు సపోర్ట్ చేసుకోరు కదా. ఇక్కడ అలా ఉందన్నమాట. సో అది ఇప్పుడు అమరావతి బిల్డ్ చేయడానికి దాదాపు అట్లీస్ట్ ఫస్ట్ phase 1 ఒక 5 సంవత్సరాలు అయితే పడుతుంది. హైదరాబాద్ లాగా రావాలంటే అది 20-30 సంవత్సరాలు పడుతుంది. మనకి 60-70 పట్టింది, కానీ అందులో సగం టైం అయితే పడుతుంది. సో పెళ్ళి అవ్వగానే ప్రాసెస్ ఉంటుంది. అట్లానే చెట్టుకి విత్తనం వేయగానే, సీడ్ వేయగానే ఒక ప్రాసెస్ ఉంటుంది. కొన్ని చెట్లు 6 నెలలు వేస్తాయి, కొన్ని చెట్లు 1 year వేస్తాయి, కొన్ని చెట్లు 15 సంవత్సరాలు పడుతుంది. సో ఇది కూడా అదే లిస్టులో ఉంది. సో డబ్బులు ఇచ్చారు. ఒక మంచి శుభ పరిణామం ఏంటంటే 15,000 కోట్లు ఇచ్చారు. అయితే అది అంటే ఎలక్షన్ ముందు చాలా చెప్తారు, మేనిఫెస్టోలో చాలా చెప్తారు. ఇప్పుడు చెప్పారు, ఇచ్చినప్పుడు ఎన్ని కష్టాలు ఉంటాయి అని తెలియదు. గవర్నమెంట్ అనేది అక్కడ ఇక్కడ కూటమి గవర్నమెంట్ ఉంది. ఎవరైనా ఒకటి బయటకు వచ్చింటే గవర్నమెంట్ ఇక్కడ పడిపోతే ఇక్కడ పడదు, కానీ సెంట్రల్ అయితే పడిపోద్ది. చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే సీనియర్ పొలిటీషియన్, ఆయన మంచి అనుభవం ఉన్న వ్యక్తి. కానీ ధనం ఇదం మూలం. ధనం లేకపోతే ఏమీ చేయలేరు, మీకు ఎంత ఐడియానా ఎంత ప్లాన్. సో మెయిన్ ఛాలెంజ్ అంటే ఆంధ్రప్రదేశ్కి డబ్బులు లేవు. సో రాబెడతారు అనే గట్టి నమ్మకంతో ఆయన సిబిఎన్ గారిని గెలిపించారు. దాని ప్రకారం ప్రణాళిక చేస్తున్నారు. బట్ స్టార్ట్ చేసి ఒక షేప్, ఒక సైజు, అంటే క్యాపిటల్ అనేది ఈరోజు దురదృష్టం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటి అని చెప్పుకోవడానికి లేదు. నిన్న మొన్న హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ కలిసి కాపురం చేసేవాళ్ళని చెప్పారు. ఇప్పుడు అది కూడా కాపురం తీస్తారు. జూన్ 2, 2024కి హైదరాబాద్ కట్ ఆఫ్ అయిపోయింది. అక్కడ వచ్చే ఇన్కమ్ రాదు, అక్కడ వచ్చే పేరు వాడుకోలేదు. ఇప్పుడు వీళ్ళు సొంతంగా అమరావతిని క్యాపిటల్ బిల్డ్ చేసి చూపించాలి. బిల్డింగ్ గవర్నర్ బంగ్లా అవ్వచ్చు, గవర్నమెంట్ బిల్డింగ్స్ అవ్వచ్చు, బ్యూరోక్రాట్స్ కావచ్చు, రకరకాల డిపార్ట్మెంట్స్ చూపిస్తారు. సో అవన్నీ చేయడానికి డెఫినెట్గా టైం పడుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ అయితే ఇది 2 పక్కల చేసుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో చేసుకుంటే ఇమీడియట్ రిటర్న్స్ వచ్చే అవకాశం. ఏ ఏరియాలోనే మనం సపరేట్ ఒక వీడియో చేద్దాం. ఆంధ్రాలో ఏంటంటే ఇప్పుడు పెట్టుకుంటే ఒక 8 to 10 years ఆగాలి. ఎందుకంటే రేట్ పెరగాలంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మనకి. రోడ్స్ కానీ, మిగతా ఇండస్ట్రీ కానీ, ఐటీ ఇండస్ట్రీ కానీ, మిగతా ఇండస్ట్రీ కానీ, ఎంప్లాయ్మెంట్ లేదు. లాస్ట్ 5 సంవత్సరాలు ఎంప్లాయ్మెంట్ అనేది జరగలేదు ఎక్కడ కూడా. బిల్డింగ్ ఇప్పుడు ఓన్లీ ప్లస్ పాయింట్ అంటే ఏవైతే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కొన్ని బిల్డింగ్స్ 80%, 90% కన్స్ట్రక్షన్ చేసి తర్వాత జగన్ గారు వచ్చాక ఆపేశారు. సో దాన్ని ఇమీడియట్ టేక్ ఓవర్ చేస్తే ఒక షేప్ 10-20% ఉన్నది, తక్కువ బడ్జెట్లో బిల్డింగ్స్ కనిపిస్తాయి.
క్యాపిటల్ ఇన్నోవా స్టార్ట్ చేస్తారు, అనుకున్న డిజైన్ అనుకున్న అనుభవం కూడా ఎక్సలెంట్. రైట్. బట్ ఫిజికల్గా చూపించడానికి ప్రజలకు మాత్రం డెఫినెట్గా టైం పడుతుంది. నా ప్రకారం అయితే తెలంగాణలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేసుకుంటే కొన్ని స్పెసిఫైడ్ ఏరియాస్ ఉన్నాయి, ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి టైం పడుతుంది. తెలంగాణలో అయిపోయింది. సో తెలంగాణలో కూడా కొన్ని ఏరియాలు బాగా డెవలప్ అయినాయి, కొన్ని ఏరియాలు ప్రణాళిక చేస్తున్నారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. సో వేచి చూసి ఇప్పుడు ఇమీడియట్గా అయితే నాకు తెలిసి ఈ ఇయర్ ఎండ్కి అంటే 2024 ఇయర్ ఎండ్కి ఒక కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో బడ్జెట్లో కొన్ని రంగాలకి ఇచ్చారు, కొన్ని రంగాలకి ఇవ్వలేకపోయారు. సో ఇప్పుడు ఓఆర్ఆర్ మాట్లాడుతున్నారు, ఐటీ ఇండస్ట్రీ మాట్లాడుతున్నారు, పోలవరం ప్రాజెక్ట్ మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఒక ఒక షేప్ రావడానికి చూడడానికి కూడా కొంచెం టైం పడుతుంది. ఆ టైం వెయిట్ చేస్తుంటే మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. క్విక్ ఇన్వెస్ట్మెంట్, క్విక్ రిటర్న్స్ కావాలంటే యూ కెన్ షిఫ్ట్ టు తెలంగాణ. సార్, అందరూ ఓన్ హౌస్ కట్టించుకోవాలి లేదా కొనుక్కోవాలని ఒక ఆశ ఉంటుంది అందరిలో కూడా. బట్ క్రోర్స్లో ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో కోట్లల్లో పోతున్నాయి రేట్స్, కానీ బడ్జెట్ మాత్రం 20 lakhs 15 lakhs మాత్రమే ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి? ఇది చాలా అందరి మైండ్లో ఉన్న క్వశ్చన్. మంచి ప్రశ్న అడిగావు సరిత. డబ్బులు కోట్లలోనే ఉంటే కొనుక్కోవచ్చు అనేది ఒకప్పుడు మాట. ఇప్పుడు ఎన్నో కొత్త మార్గాలు వచ్చాయి. ఇప్పుడు ఒక మార్గం ఏంటంటే మీరు తక్కువ ఉంటే మీకు లోన్ జాబ్ ఉంటే కనుక లోన్ ఎలిజిబిలిటీ తీసుకొని కట్టుకోవచ్చు, అదొక మార్గం. లేదు మీకు చిన్న జాబ్ ఉంది, తక్కువ శాలరీ ఉంది, లోన్ ఎలిజిబిలిటీ లేదు అన్నప్పుడు మీ దగ్గర 15-20 లక్షలు ఉంది, మీరు పార్ట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దానికోసం కొత్త పార్ట్గా అంటే ఒక కొత్త బాడీ వచ్చింది, REIT అని. REIT అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. ఇది చేసేది ఏంటంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు. ఇప్పుడు ఒక జనరల్గా మనం ఒక ఫ్లోర్ మనం కొనుక్కుంటే హ్యాపీ అనుకుంటాం, లేకపోతే ఒక కంప్లీట్. ఇక్కడ అలా కాకుండా ఒకటే ఫ్లోర్లో 10,000-20,000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది కమర్షియల్ బిల్డింగ్స్లో. అందులో 100 స్క్వేర్ ఫీట్ 200 స్క్వేర్ ఫీట్ అమ్ముతారు. ఇప్పుడు 20 లక్షలు ఉందనుకోండి, 200 స్క్వేర్ ఫీట్ వచ్చింది 10,000 లెక్క. ఆ 20 లక్షలు పెట్టాక డే 1 నుండి రెంట్ వస్తుంది వాళ్ళకి, వేరే రెసిడెన్షియల్లో రాదు. డే 1 అంటే మీరు 20 లక్షలు పెడితే 17-18 లక్షలు రెంట్ వస్తుంది, 17-18,000 రెంట్ వస్తుంది సంవత్సరానికి ఎవ్రీ మంత్. సో అంటే ఇక్కడ ఉన్న అటువంటి ఒక ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్ 2 లక్షలు 3 లక్షలు స్క్వేర్ ఫీట్ కట్టినప్పుడు అదొక 5 సంవత్సరాలు పడుతుంది ప్రాజెక్ట్ కట్టడానికి. అక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ఏదైతే 20 లక్షలు పెట్టారో ఒక ఫ్లోర్లో చిన్న భాగంకి నీకు ఓనర్షిప్ వస్తుంది. సో నువ్వు చిన్న భాగం అయినా పెద్దగా ఓనరే, బయ్యరే, సెల్లరే. సో ఆ సంతృప్తి, నా ప్రాపర్టీ అనగానే ఆ కళ్ళల్లో ఆనందం వేరుంటుంది ఎవరికైనా, లేడీస్ అయినా జెంట్స్ కైనా, ఓల్డ్ అయినా యంగ్ అయినా. సో ఇక్కడ ఆ పరిస్థితి ఉంది మనకి. సో మీ దగ్గర 20 లక్షలు ఉంది, బ్యాంకులో వేసుకుంటే ఎంత వస్తుంది మీకు తెలుసు, బట్ ప్రాపర్టీ ఓనర్షిప్ రాదు మీకు. ఇక్కడ ఓనర్షిప్ అనే సాటిస్ఫాక్షన్ కొన్ని వాల్యూ ఉంటుంది, మనం లెక్క పెట్టలేం. సో 20 లక్షలు పెడితే 18,000-17,000 రెంట్ వస్తుంది నెలకి. ఇవాళ మీరు డబ్బులు కట్టి రీసెర్చ్ చేసుకుంటే నెక్స్ట్ డే 1 నుండి మీకు రెంట్ వస్తూనే ఉంటుంది. అయితే మీకు డౌట్ వచ్చారు, ఒకవేళ బిల్డర్ కంప్లీట్ చేయకపోతే 5 సంవత్సరాలు కదా, ఇప్పుడు ఎన్నో మోసాలు జరుగుతున్నాయి కదా అనేది. అది బిల్డింగ్ కంప్లీట్ అయినా, ప్రాజెక్ట్ కంప్లీట్ అయినా, కంప్లీట్ అవ్వని మీకు సంబంధం లేదు, ఆయన రెంట్ ఇవ్వాల్సిందే. సో ఇంకొక క్వశ్చన్ జనాలకు వచ్చేది ఏంటంటే, ఓకే ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, టెనెంట్ దొరకలేదు. టెనెంట్ దొరకకపోతే ఎలాగా? సో టెనెంట్ దొరకకపోతే కూడా మీకు సంబంధం లేదు, ఆయనే రెంట్ కడతాడు. మన కమిట్మెంట్ అలా ఉంటాయి అగ్రిమెంట్స్. ఎందుకంటే మీరు 20 లక్షలు 5 సంవత్సరాల ముందు. ఈ ప్రాసెస్ ఇప్పుడే స్టార్ట్ అయింది సార్? లేదు, ఉంది. మనం ఎక్కువ ఇప్పుడు డిస్కస్ చేసే అవకాశం రాలేదు, కొన్ని ఇయర్స్ బట్టి ఉంది. సో అదే ఒక విసురుబాటు. నెక్స్ట్ సార్ టెనెంట్ వచ్చాడని రెంట్ తక్కువ ఇస్తున్నాడు, అప్పుడు నీకు ప్రాబ్లం లేదు. వాళ్ళే రెంట్ తక్కువైందని సపోజ్ నెలకు 100 రూపాయలు రెంట్ ఉంది స్క్వేర్ ఫీట్కి, అది 80 రూపాయలకే సైన్ చేశాడు, ఆ 20 రూపాయలు కలిపి మీకు ఇస్తాడు. ఓకే, అంటే ఇది చేసి మనం ఏమీ లాస్ అవ్వము. సపోజ్ టెనెంట్ ఎక్కువ ఇచ్చాడు, 100 రూపాయలు 120 రూపాయలు ఇచ్చాడు, అప్పుడు ఏమవుతుంది? ఆయన తీసుకొని 100 రూపాయలు ఇస్తాడు కాదు, అది అప్పుడు మీ పేరు మార్చుకోవచ్చు లీజ్ డేట్. అంటే ఎటుపక్క తెలుగులో సామెత ఉంది, మా ఇంటికి వస్తే ఏం పెడతాం, మీ ఇంటికి వస్తే ఏం తెస్తాం. మా ఇంటికి వస్తే ఏం తెస్తాం, మీ ఇంటికి వస్తే ఏం పెడతాం, అవునా? ఇక్కడ అలా దానికి భిన్నంగా ఉంది. నువ్వు ఎటుపక్క చూసుకున్నా వన్ సైడెడ్ అఫైరే. అంటే బిల్డర్ ఈస్ టేకింగ్ దట్ మచ్ రెస్పాన్సిబిలిటీ, అది ఇంపార్టెంట్. సో 10 లక్షల నుండి 5 లక్షల నుండి కూడా పెట్టుకోవచ్చు. అందుకనే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటే ఒక ఫండింగ్ లాగా. ఇప్పుడు మీరు రికరింగ్ డిపాజిట్ అని ఉంది బ్యాంకులో, నెలకి 10,000 20,000 మీరు 100 రూపాయలనే వేసుకోవచ్చు, మీకు దగ్గర ఉన్న పరిస్థితి బట్టి ఎంతైనా వేసుకుంటూ పోతే అది అక్యుములేట్ అయ్యి దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే చాలా ఇది ఒక మంచి మార్గం. అయితే ఇక్కడ ఓన్లీ నెగిటివ్ ఏంటంటే, ఒకవేళ బిల్డర్ నిజంగా మంచోడా కాదా, 5 సంవత్సరాలు డబ్బులు తీసి వెళ్ళిపోతాడు, ఉటాయిస్తాడా, ఆ ఛాన్స్ అనేది ఉంటుంది. బట్ 99% అన్ని అప్రూవల్స్ ఉంటాయి కాబట్టి
ప్రీ లాంచ్ కాకుండా పర్మిషన్స్ వచ్చే తీసుకోవాలి పబ్లిక్. చాలా ప్రీ లాంచ్ అనేది తీసుకోవాలి సజెషన్. ఎందుకంటే రేపు పర్మిషన్ అయితే బిల్డర్ మంచోడే, బట్ మీకు డబ్బులు రావుగా. చాలా మంది బిల్డర్స్ మోసం చేయాలని వెళ్ళరు. కొంతమంది ఒక 10% ఉన్నా మిగతా 90% లాంగ్ టర్మ్ లో మోసం చేయరు. కానీ వాళ్ళు మోసపోయినప్పుడు మిమ్మల్ని మోసం చేస్తాడు ఆయన. సో పర్మిషన్ ఇప్పుడు ప్రీ లాంచ్ అంటే ఏంటి, పర్మిషన్ లేకుండా డబ్బులు తీసుకోవడం. ఆ తర్వాత డాక్యుమెంట్ చెక్, లీగల్గా ప్రాపర్టీ చెక్ చేస్తే లీగల్ ప్రాబ్లం వస్తే లీగల్ ఇష్యూ ఉంది అనుకోండి, వాడు బ్యాంక్ లోన్ రాదు, రేరా పర్మిషన్ రాదు, డిటిసిపి రాదు, హెచ్ఆర్ ఏవీ రావు. సో పర్మిషన్ అయితే మీరు కట్టలేరు. సో ఇందులో ఏంటంటే బిల్డర్ బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్. కొంతమంది అప్పులు తీసుకొని కడతారు, కొంతమంది వాళ్ళ డబ్బులతో కడతారు. మనం ల్యాండ్ కొనుక్కొని మనం కట్టుకుంటే మనకు తక్కువ ఖర్చు అవుతుంది, కానీ ఎక్కువ బడ్జెట్ ముందే పెట్టాలి. అదే జాయింట్ వెంచర్ డెవలప్మెంట్ తీసుకుంటారు, ల్యాండ్ మీద కట్టేవాడు ఆయన వేరే ఆయన, అదొక రిక్వైర్మెంట్. సో మీరు క్లియర్గా క్షుణ్ణంగా ఈ టర్మ్స్ ఎప్పుడు కూడా జనరల్ బిల్డర్స్ అగ్రిమెంట్ ఏదంటే వన్ సైడెడ్ అగ్రిమెంట్ ఉంటాయి కొన్ని కేసుల్లో. కార్పొరేట్ కంపెనీ జనరల్ న్యూట్రల్ ఉంటుంది. ప్లస్ ఇప్పుడు రేరా అనేది ఒక ఫార్మాట్ ఇస్తుంది, వాళ్ళ ఇష్టం ఎవరిష్టం, ఇంతమంది ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకునేవారు. రేరాకు ఒక ఫార్మాట్ ఉంటుంది, ఆ ఫార్మాట్లో ఆ అంశాన్ని కంపల్సరీ ఇటు తిప్పి అటైనా అటు తిప్పి ప్రజెంట్ చేయాలి. అది ప్రజెంట్ చేసినప్పుడు మీకు ఇబ్బంది ఉండదు. సో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి మీకు ఎవరికైనా ఇన్కమ్ కావాలి ఎవ్రీ మంత్. మాకు ఇప్పుడు ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కొడుకులు అమెరికాలో ఎక్కడో సెటిల్ అయిపోయారు, వాళ్ళు మంత్లీ ఇప్పుడు 70 సంవత్సరాలు పని చేయలేరు, వాళ్ళు మంత్కి 20, 30, 40, 50 కావాలి. సో ఇది బెస్ట్. ఇప్పుడు ఎఫ్డీలో కూడా ఇంట్రెస్ట్ మనం వేసుకుంటే క్యుములేటివ్ వచ్చి ఎవ్రీ మంత్ కూడా ఎవ్రీ క్వార్టర్ ఇస్తారు. అట్లా కొంతమంది మన పర్పస్ మీరున్నారు అనుకోండి, మీకు మంత్లీ ఉన్న మీ హస్బెండ్ చూసుకుంటారు, మీ డబ్బులు మీరు సేవ్ చేసుకోవచ్చు. ఆ లాంగ్ టర్మ్లో 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎఫ్డీ చేసుకోవచ్చు. బట్ ముసలి వాళ్ళు ఉన్నారు, మీ పేరెంట్స్ లెవెల్లో మా పేరెంట్స్ లెవెల్లో ఉన్నారు అనుకోండి, వాళ్ళకి డబ్బులు అవసరం కాబట్టి ఎవ్రీ మంత్ ఎవ్రీ క్వార్టర్కు ఇన్కమ్ కావాలి. సో అక్కడున్న పరిస్థితి ఇది చాలా మంచి ఆప్షన్ ఫర్ ఓన్లీ థింగ్ బిల్డర్ బ్యాక్గ్రౌండ్, లొకేషను, టెనెంట్స్ వస్తారా అవి మాత్రం చెక్ చేయండి. లీగల్ ఒపీనియన్ కంపల్సరీ తీసుకోవాలి. డోంట్ గో అది తీసుకోపోతే మీకు వచ్చే ఇబ్బందులు ఉన్నాయి. ఏదైనా అయితే రేపు మీకు పోతే పోయింది ఒక 5,000, 10,000 తీసుకుంటాడు లీగల్. 20 లక్షలు పెట్టండి, 5,000కి ఏముంది, 5,000 తీసుకుని మీకు సేఫ్టీ ఉంటుంది. ఓకే తీసుకోవచ్చు, లీగల్గా ప్రాబ్లం లేదు, పర్మిషన్స్ ఉన్నాయి, అవన్నీ చెక్ చేసుకుని మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది 3 పువ్వులు 6 కాయలు ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్. బట్ ఏదేమైనప్పటికీ మీరు కొనుక్కోవాలనుకుంటే మాత్రం లీగల్ ఒపీనియన్ కంపల్సరీ తీసుకోవాలి. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ కొన్ని ఉన్నాయండి. అంతకుముందు మనం మాట్లాడడం ఒక ప్రాజెక్ట్ కానీ ప్రోడక్ట్ కానీ సెలెక్ట్ చేసుకుంటే ఏమేమి పత్రాలు చూడడం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, మన వీడియోలో ఉంటాయి ఆల్రెడీ. ఇవన్నీ చూసుకొని కొనుక్కుంటే డెఫినెట్గా మీ ఇన్వెస్ట్మెంట్ అనేది బాగుంటుంది.